ఇంకో గిది నడుస్తుంది కథ. ఇక పోతే ఇవాళ సోమవారం కాదు, అరే ఇవాళ సోమవారం. మా ఆవిడ ఇల్లు కడుతుంది మంచి కంటి. మా ఆవిడ ఇల్లు కడుతుంది. ఏంది ఇది? కవితలు పంపించారు కదా మనకు. ఇదేంది? పగటి కళలు. ఇదెవరు పంపించారు? కోట్ల వెంకటేశ్వర రెడ్డి. సరే గిది గిది చదువుకుందాం, మంచిగా ఉండేటుంది. 100కు 100 మారణ హోమం. పసి మేకలను బందెల దొడ్లో వేసి పెద్ద పులులు కాపల. తెల్లవారుజామున 4 గంటలకే బ్రహ్మీ ముహూర్తం. మా బాల్యం చుట్టూ బండలు కావడానికి ఓ మంత్రం. ఒకసారి ఫోన్ చేద్దాం. జ్వలిత అట, ఈమె రాసింది 100కు 100 మారణ హోమం అంటుంది. ఒకసారి ఆ తల్లికి ఫోన్ చేసి ఇది మరి కవితనా పాటనా ఏం చెప్తుంది ఎట సంగతి ఒక్కసారి మనం. ఎంత పిల్లగా నెంబరు? 99 89 19 89 43. జ్వలిత చూద్దాం. మనకు సోమవారం సాహిత్యం పేజీ ఉంటుంది అన్నమాట. ఈ సాహిత్యం పేజీలో గిట్నే ఎవరు చూసింది వాళ్ళు రాసి పంపుతారు. హలో, శనార్థి తల్లి. అమ్మా నమస్కారం. నమస్కారం తల్లి. నమస్తే. జ్వలితనా మాట్లాడేది? అవునండి. అమ్మ నేను ఏఎన్ఎన్ న్యూస్ నర్సయ్య తాతను మాట్లాడుతున్నా. నమస్తే, చెప్పండి. అమ్మ ఇప్పుడు మహాపత్రికలో 100కు 100 మారణ హోమం అనేది మీదొకటి ఒక కవిత చూసినాం. థ్యాంక్ యూ. మీదే కదా ఇది? అవునండి. అయితే ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు ఇది కవిత. ఇప్పుడు దీన్ని కవిత అంటే ఇప్పుడు చదవాలన్నా దీన్ని పాట రూపంలో పాడాలన్నా? మీ ఇష్టం. పసి మేకలను బందెల దొడ్లో వేసి పెద్ద పులుల కాపల. తెల్లవారుజామున 4 గంటలకే బ్రహ్మీ ముహూర్తం. మా బాల్యం చుట్టూ బండలు కావడానికి ఓ మంత్రం. గొర్రెల మందలో నేను గొర్రె పిల్లను, నాకు ర్యాంకులతోక పెరగట్లేదు. నే చదివింది మెదడుకు చేరక ముక్కున ఖర్చుకొని ముచ్చటగా దులిపేయడమే. ఇట్లా నేను మీ కవితకు ప్రారంభం పోస్తున్నా చదివి. అట్లా కాదంటవా? చక్కగా చదువుతున్నారు. అంతేనా? ధన్యవాదాలు. పూర్తిగా చదవరాదండి. అంతేనా? మీరు నా చర్మంపై మొలిపించగలిగిన 100% బూరు. గడియారంలో అంకెలతో మార్కుల జాబితాల పోటీ. 100కు 100 కోసం అమ్ముడు పోతున్న విలువలు. నేను పసికూనను, పసిడి కొండలతో కొనలేను విద్యను. వీధి బడి చదువుల్లో నేర్చుకున్న మానవత్వము. కార్పొరేటు చదువుల్లో మృగ్యమైతే నాకు మీతో పోటీ సరిపోదు. 1000 మందిలో 100 మందికి మార్కులతో మేధను కొలిచి వస్తువులుగా బాల్యాన్ని గ్రేడింగు చేసి కొంచెంగా మా సృజనను కండిషనింగు చేసి ఓటమిని అంగీకరించలేని అవిటితనం మాకు అలవర్చి సంవత్సరాంతాన మార్కులుగా మనుషుల మూల్యాంకనం. ఏడాదంతా మీరు చేసిన సుదీర్ఘ హత్యల రంగం. తల్లి వినపడుతుందా? రికార్డ్ చేస్తున్నా నేను. అయితే ఇప్పుడు మా జీవితాల కొలబద్దల నిర్ణయం ఇది మీరు చదవాలి ఇప్పుడు.
మీరే పాడండి, బాగా పాడుతున్నారు. మా జీవితాల కొలబద్దల నిర్ణయం మీకు ఎవరు ఇచ్చారు? మా ప్రాణాలు తోడే హక్కు మీకు ఎలా వచ్చింది? మా మెదడులను కేవలం మాంసపు ముద్దలు చేసి మనుషుల్లో ఏ స్థితి కాని జడత్వము పోసి టెక్నికల్గా సాధించిన ప్రగతి ప్రయోగాలు మా కంటగడితే నాకు నచ్చడం లేదు, నీ సోకు నాకు నప్పడం లేదు. మా అయ్యల డబ్బుల సంచులు మీకు కొమ్ములు మొలిపించి, అబ్బా ఇది బలరాశం తల్లి. మా అయ్యల డబ్బుల సంచులు మీకు కొమ్ములు మొలిపించి మీ అహంకారాన్ని మేము బతికిస్తే విద్యా బోధన పేరుతో సాగే మీ హింసను ఆపే చట్టం మాకు తెలుసు. అనేక విశ్వవిద్యాలయాలు అనేక కోర్సులతో అరంగేట్రం, ఐఐటి చదువుల్లో బయోటెక్నాలజీల్లో మన దేశం మన భాష మనసు మానవత్వాల బోధన వద్దా మరి? పేరు గొప్ప ఊరు దిబ్బ చదువును కొలిచే మీటర్లు, ర్యాంకుల సాధనకు మీటరు సంపద, ప్రగతికి కొలబద్ద విజయమేనా? వీడికెళ్ళన్నా మీరు చదవాలి తల్లి. నేను వింటున్నా పూర్తిగా, మీరే చదవండి. అమ్మ నీ దండం పెడితే జ్వాలితో తక్కువదేం కాదు. కవిత పంపించింది మొత్తం నాతోనే పాడబెడుతుంది. చక్కగా పాడారు. మరి ఆత్మస్థైర్యానికి అర్థము చెప్పేది ఎవరు? ఓటమిలో నిలబడడం ఎవరు నేర్పాలి? ఫలితాలు వచ్చిన మరుక్షణం చిలుక పలుకులతో ఊదరగొట్టే మీడియా మా చేతిని మా నెత్తిని పెట్టే మాయాజాలం, బతికుంటే బలుసాకు తినొచ్చు మీ కార్ఖానాల్లో మా బాల్యాన్ని బందీ చేయకండి, మా బతుకులు బుగ్గిపాలు చేయకండి. అయ్యవార్లు కార్పొరేటర్లకు కూలీలై మా వాళ్లకు అరచేతిలో వైకుంఠ ఆశ చూపడం ఆపండి. లేదంటే నల్లబల్లలు ఆయుధాలవుతాయి, నల్లబల్లలు ఆయుధాలవుతాయి, కంప్యూటర్ వైర్లు ఉరితాళ్ళు అవుతాయి. ఆత్మహత్య ఏదైనా మారణ హోమమే కదా. మారణ హోమాల్లో దేశ భవితను రేపటి తరాన్ని సమిదలు చేయకండి. జ్వలిత కవిత బామ్మని దండం పెడితే మధ్యలో మొత్తం మోగించినవు తల్లి. మీ పేరు చెప్పరా మళ్ళీ ఒకసారి? నా పేరు నర్సయ్య తాత. నర్సయ్య తాత ఎక్కడి నుండి? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ. నేను స్టూడియో నుంచి ఫోన్ చేస్తున్నా, ఇప్పుడు మీరు లైవ్లోనే ఉన్నారు. ధన్యవాదాలు. ఏం పని చేస్తావు తల్లి నువ్వు? నేను రిటైర్డ్ టీచర్. అమ్మా కొలువు అయిపోయింది ఇప్పుడు మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కలం కొలువు చేస్తున్నావు. కలం కొలువు అప్పటి నుంచే ఉంది, 2005 నుంచి. అమ్మా ఎందుకు మరి 100కు 100 మారినవమ్మ? ఎందుకు ఇది రాయాలనిపించింది? ప్రైవేట్ స్కూల్స్ లో ఒక 15 సంవత్సరాలు చేశా. బా
గవర్నమెంట్ స్కూల్స్ లో ఒక 19 సంవత్సరాలు చేశా. అమ్మని సామిరంగా చరిత్ర పెద్దగానే ఉంది. ఈ స్కూల్స్ లో పోటీలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తట్టుకోలేక వాళ్ళతో పోల్చుకొని ప్రైవేట్ స్కూల్స్ లో ఉమ్. ఈ చూస్తున్నాం కదా, నారాయణ చైతన్య బా ఆత్మహత్యలు, అవు గవర్నమెంట్ వాళ్ళకు ఫండింగ్ చేయడము, సహకరించడము. ఉమ్. అసలు నిజంగా విద్యార్థుల ప్రతిభను బయటికి తీసుకొచ్చే విద్యా విధానమే లేదు కదా. అది అబ్బా ఇది కథ. కానీ అందుకనే మట్టిలో మాణిక్యాలు, ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు అంటున్నాం. మనం అంతా చదువుకుంది ఆ బళ్ళల్లోనే కదా. కానీ ఇప్పుడు ఆ బళ్ళకు మూసేస్తున్నారు పిల్లలు లేరని. అబ్బా మరి ఎట్లా తల్లి, నిజంగా ఇప్పటికి కూడా అక్కడక్కడ కొన్ని ఊర్లలో అప్పటికే మూతపడ్డాయి సర్కారు బళ్ళు, మూసేస్తున్నారు. అందుకనే మీ కళానికి పని చెప్పవలసి వచ్చిందా? నేను పత్రిక కూడా నడుపుతాను, బహుళ అని, మహిళా పత్రిక. అట్టనా? ఒకనాడు రావాలి తల్లి, మీరు మా స్టూడియోకి రావాలి. తప్పకుండా. మీరు ఈ సమాజంలో రుగ్మతలను రూపుమాపేందుకు మీ కళం కూడా భాగస్వామ్యం కావాలి. సమాజంలో అల్లుకున్న కుళ్ళుని తొలగించడానికి మీ కళం కూడా పాత్ర పోషించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకనాడు మీరు మా బంజారా హిల్స్, ఇక్కడ మా ఏఎన్ఎం స్టూడియో బంజారా హిల్స్లో ఉంటుంది. మీరు ఒకనాడు వస్తే మనం ఒక చిన్న ప్రోగ్రాం చేద్దాం మీతోటి. అలాగే తప్పకుండా. తెలంగాణ పౌర స్పందన వేదిక అని ఒక వేదిక మొదలైంది. వాళ్ళు ఇప్పుడు ఈ విద్యా విధానానికి, ఈ ర్యాంకులకు వ్యతిరేకంగా ఏదో ఉద్యమం మొదలు పెట్టారు. అందులో కూడా భాగస్వామ్యంగా నేను ఈ కవిత చదివి వచ్చాను, దాన్ని మళ్ళీ మహాపత్రికకు పంపాను. ఎట్లా ఈ పత్రిక మన ఇంట్లో చూసి వాట్సాప్ చేసినావా? ఎట్లా పంపినావు ఇది? హనీఫ్ అని ఉమ్మడి ఖమ్మం జిల్లా మాకు తెలిసిన కవి, ఇన్ఛార్జ్ రెగ్యులర్ గా నాకు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో నేను పత్రికలకు పంపడం లేదు అసలే. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి పంపడం లేదు, ఎవరన్నా అడిగితే తప్పితే. సరే దీన్ని పంపి చూద్దాము, నలుగురికి చేరాల్సిన అవసరం ఉంది అని పంపాను. ఇప్పుడు ఇది మీ కవిత ఇవాళ నర్సయ్య తాత నోటిలో ఇవాళ పాడవలసి వచ్చింది. ఇవాళ నేను ప్రేక్షకుల కోసం ధన్యవాదాలు. నాకు కవిత నచ్చినందుకు, మీ నోటి నుండి విన్నందుకు నాకు చాలా 1000 గుర్రాలు ఎక్కినంత ఆనందంగా ఉంది. అంతే నా తల్లి. ఏ అవార్డు దేనికి పనికొస్తుంది, మీ నోట ఈ పాట లాగా పాడడం చాలా బాగా చక్కగా పాడారు. దీన్ని వీలైతే మీరు దాన్ని అట్లా ప్రచారం చేసుకోవచ్చు. తప్పకుండా తల్లి. మీకు ఇది మేము ఈ లింక్ కూడా మీకు పంపిస్తాం. మీరు మీ చుట్టాలకు, మీ మిత్రులకు, అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా అందరికీ, మీ అభిమానులకు కూడా పంపవచ్చు. ఇట్లాంటి కవితలు ఇంకా మీరు చాలా రాయాలి. ఇంకా మునుముందు సమాజంలో ఇట్లాంటి మీ కవితలతోటి కనువిప్పు కలగాలి. నేను కూడా పాటలు రాస్తా తల్లి. తెలుస్తుంది, ఆ బాణి తెలుస్తుంది. లేకపోతే కవితను పాటలాగా క్షణాల్లో మలిచేసి ఎలా పాడారు. అంతేనా? నేను రాసిన దానికంటే మీరు పాడడం వల్ల దానికి ఇంకా వెయిట్ పెరిగింది. అమ్మ సరే తల్లి, మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటా. నా నెంబర్ కూడా సేవ్ చేసుకో, నర్సయ్య తాత అని. అలాగే. సరే మరి ఒకనాడు చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. అట్లాగే. థాంక్యూ. మంచిది తల్లి, శనార్థి. ఇగో ఇది కథ మొత్తానికి. ఇవాళ ఈ రకంగా మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమం జరిగింది. ఇక మరి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఇక మరి అంతవరకు దాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన నేను అదే అంటున్నా. మరి పొదువుకంగా మర్చిపోయారు 8:30కు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప ఉంటా మరి. నమస్తే.